హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ వారం చివరి దశకు చేరిపోవడంతో బిగ్ బాస్ అసలైన సమరానికైతే తెరలేపాడని చెప్పవచ్చు. అదే బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్. అయితే తొలి కెప్టెన్ ఎవరు అనేది ఊహించని విధంగా ఉత్కంఠంగా చాలా ప్రక్రియ ద్వారానే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందుగా సంజనాని ఓనర్స్ ఇంట్లోకి రానివ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అయితే వారి ఎత్తులని పై ఎత్తులకి బిగ్ బాస్ ఇంకొక ఎత్తు ఆలోచించి సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్ యొక్క పోటీదారులుగా 5 మందిని ఎంచుకునే అవకాశం నీకు ఇస్తున్నాను, ఆ 5 మంది ఎవరో చెప్పాలి అంటూ సంజనాని అయితే కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అయితే అడిగాడు. దీంతో సంజన తన పేరుతో పాటు ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్, సృష్టి వర్మ అలాగే హరీష్ పేర్లను ఎన్నుకోవడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఈ 5 మంది మధ్య ఉంటుంది అంటూ ప్రకటించాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ఊహించని మలుపు అయితే తీసుకోవడం జరిగింది. ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం ఎవరైతే కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న 5 మంది వారు గేమ్ ఆడరు, వారి తరపున ఇంకొకరు గేమ్ ఆడతారు అంటూ ఒక బెస్ట్ ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఈ 5 మంది మరో 5 మందిని ఎంచుకోవడం జరిగింది. ఆ 5 మంది ఎవరు అంటే భరణి, ప్రియా, పవన్ కళ్యాణ్, అలాగే దమ్ము శ్రీజ, అలాగే రాము రాథోడ్. సో మొత్తంగా ఇమ్మాన్యుయల్, సంజన, పవన్, అలాగే సృష్టి, హరీష్ లతో మొత్తం అంటే ఈ 5 మంది కాకుండా మరో 5 మంది టాస్క్లో ఆడి ఎవరి తరపునైతే ఆడతారో వారు గెలిస్తే వారు కెప్టెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో భాగంగా ఈ టాస్క్లో చివరి వరకు నిలిచి దమ్ము శ్రీజ సంజనాని కెప్టెన్ చేసి దమ్ము చూపించి కెప్టెన్గా సంజనాని అయితే చేసింది. ఈ కెప్టెన్సీ టాస్క్కి సంచాలకుగా మనీష్ వ్యవహరించాడు. అయితే ఈ టాస్క్ జరిగే సమయంలోనే మనీష్ అలాగే ఇమ్మాన్యుయల్ మధ్య ఒక పెద్ద బీభత్సమైన గొడవ అయితే జరిగింది అని చెప్పవచ్చు. సో ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్గా సంజన నిలిచి తొడగొట్టి మరీ లగ్జరీ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి సింగిల్ రూమ్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. సో ఫైనల్లీ దమ్ము శ్రీజ తన దమ్మేంటో చూపించి సంజనాని కెప్టెన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.